హాయ్ అండి. నా పేరు సాత్విక శిల్పారెడ్డి. మేము బెంగుళూరులో ఉంటాము. నేను సింగిల్ పేరెంట్ అనమాట. నేను ఎందుకు వ్లాగ్స్ చేస్తున్నా అంటే టైం పాస్ అవుతుంది. ఇంకోటి ఏమంటే చాలా ఒక 4 ఇయర్స్ వరకు మేము డిప్రెషన్‌లో ఉన్నాము. అంటే మా హస్బెండ్ ఇదయినప్పటి నుంచి. దానివల్ల నేను వ్లాగ్స్ అన్నా చేస్తే కొంచెం నాకు ఇంట్రెస్ట్ ఏదుంటే అది చేద్దామని చేస్తన్నా. ఇదేం సింపతి కోసం కాదు, ఇంకోటి కోసం కాదు. ఇష్టమైతే వ్లాగ్ చూడండి, లేదంటే లేదు. ఈరోజే ఫస్ట్ స్టార్ట్ చేశాను నేను. నేను మా కొడుకు ఇద్దరే ఉంటాం బెంగుళూరులో. మా పేరెంట్స్ వచ్చేసి ఊర్లో ఉంటారు. మా మమ్మీ ఒక్కతే అన్నమాట. ఎందుకు మనం డిప్రెషన్‌లో వెళ్ళిపోతాం పార్ట్నర్ లేకుంటే అనేది నా మ్యాటర్ అన్నమాట. హోప్స్ అనేటివి ఉండవు లైఫ్ మీద. అంటే మనీ ఉంటది, ఇంకా అంత తప్పితే ఇంకేముండదు అనేది నా నా థాట్. నేను సింగిల్‌గా ఉండి ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అవుతుంది. 2019 వరకు నేను మా బాబునే ఉంటాము. ఎడ్యుకేషన్ అని, ఇంకొక ఫినాన్షియల్ బర్డెన్ అని, అలోన్‌గా ఉండడం ఇవన్నీ చూసి చూసి చాలా డిప్రెషన్‌కెళ్ళిపోయినాం మేము. సేమ్ నేను మా బాబు ఇద్దరు కూడా. ఎవరిని ఎక్కువ మాట్లాడము. మా పేరెంట్స్ ఊరికెళ్ళేది అలా అంతా ఏమి ఉండదన్నమాట. నేను వాడిద్దరే ఉంటాము. చూసుకుంటాం, తింటాము, ఎక్కడైనా వెళ్ళాలంటే వెళ్తాము. ఇప్పుడు ప్రెజెంట్ అందరూ అనుకుంటారు సింగిల్‌గా ఉంటే బెటర్ బెటర్ అని. సింగిల్‌గా ఉండే వాళ్ళకి తెలుస్తదనమాట. ఎంత లైఫ్ లోన్లీగా ఉంటది. ఏం చేస్తే మనీ ఎర్న్ చేయొచ్చు. లైక్ మనీ ప్రాబ్లమ్స్ ఎంత, స్కూల్ ఇన్వెస్ట్‌మెంట్ ఎంత, కిడ్స్‌కి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వకపోయినా మనకి ఎంత ప్రాబ్లమ్ అయితుందో, ఫ్యూచర్ కూడా అంత దెబ్బతింటుంది. అంటే పెళ్ళైనప్పుడు స్మాల్ ఏజ్‌కి పెళ్ళైతే హస్బెండ్ అనేది చూసుకుంటా ఉంటాడు. హస్బెండ్ లేకున్నప్పుడు ఎలా ఉంటదో చాలా కష్టమవుతది. ఎవరు డిపెండ్ అయి ఉంటారో వాళ్ళు. నేనేనంటున్నా ప్రతి ఒక్కరు ఏం ఆలోచించాలంటే పెళ్లి అయిన తర్వాత ఒకేలాగా ఉండదు. పెళ్లి కాకుండా కూడా ఒకేలాగా ఉండదు. నేను ఆల్మోస్ట్ మా ఇంట్లో నలుగురు ఆడపిల్లలు కాబట్టి నేను థర్డ్ వన్. నేను ఫస్ట్ నుంచి ఒక బోల్డ్‌గా ఉన్నాను కాబట్టి ఇప్పటికి కూడా నేను ఏది టెన్షన్ తీసుకోను. అయినా అలా అనేసి నేను అంత ఇదిగా కూడా ఉండను. అన్ని బాధపడుతూనే చేసుకుంటా ఉంటాను. ఇది అన్నమాట ఈరోజు స్టోరీ. గుడ్ నైట్. థాంక్ యూ. బాయ్.